నేను బల్ల గుద్ది మరీ చెప్తాను, ఈ అర్హత సరిపోదా నాకు యూట్యూబ్ లో వెయిట్ లాస్ మీద ఒక వీడియోస్ చేయడానికి, ఒక కంటెంట్ చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అండి. ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోస్ చాలా వీడియోస్ నేను పెట్టడం జరిగింది వెయిట్ లాస్ పర్పస్ మీద. దానిలో చాలా మంది వెయిట్ లాస్ అయితే అయ్యారు. నెలకి 10 నుంచి 12 కేజీలు తగ్గారు. వారం రోజుల్లోనే 4 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు. సో ఈ రకమైన వీడియోస్ చేస్తున్నప్పుడు అండ్ మనకి కొంతమంది నీకేంటి అర్హత, నువ్వేమో డాక్టర్వా లేదా డైటీషియన్వా, నువ్వు ఒక న్యూట్రిషన్వా, నువ్వు ఎవరు, నువ్వెందుకు వీడియోస్ చేస్తున్నావు, నీకు ఏ అర్హత ఉందని వీడియోస్ చేస్తున్నావు అని ఇలా కూడా కొంతమంది అంటున్నారు అనమాట. వాళ్ళ కోసమే నేను ఎవరు అని ప్రూవ్ చేసుకునే సమయం అయితే వచ్చిందనమాట. సో ముందు నేను ఎవరనేది నేను మీకు ముందు మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాను. సో ఇవి నా ఫైల్స్ అండి, నేను చదువుకొని సంపాదించిన ఫైల్స్ ఇవి. సో దీంట్లో నేను మీకు 2 చూపిస్తాను సర్టిఫికేట్స్. ఒకటి వచ్చేసరికి ఇది నా అర్హత, డిప్లొమా ఇన్ న్యూట్రిషన్, వెయిట్ లాస్కి డైటింగ్కి సంబంధించింది ఇది. సో ఇంకొకటి చూపిస్తాను నేను మీకు. ఇంకోటి వచ్చేసరికి అడ్వాన్స్ పర్సనల్ ట్రైనర్. సో ఇవి ఒకటి వచ్చేసరికి న్యూట్రిషన్ సంబంధించిన సర్టిఫికేట్. నేను చదువుకొని కష్టపడి డైటింగ్లో అవి చేసి నా మీద నేను ప్రయోగించుకొని అవన్నీ నేను ఎక్స్పెరిమెంట్ చేసి నేను మీకు వీడియోస్ రూపంగా అందజేస్తున్నాను. దాంట్లో నేను అర్హత డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ అని సర్టిఫికేట్ సాధించాను. నేను ఎగ్జామ్స్ రాసి నిరంతరం కష్టపడి రాత్రి పగలు చదువుకొని దాని గురించి రీసెర్చ్ చేసి నేను ఎగ్జామ్స్ రాసి అందులో క్వాలిఫై అయ్యి ఈ సర్టిఫికేట్స్ అనేది సంపాదించాను. అండ్ తర్వాత వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఇంకొకటి చూపించా కదా, ఇదే అనమాట అడ్వాన్స్ పర్సనల్ ట్రైనర్. నేను ఒక జిమ్ ట్రైనర్ని. సో ఇక్కడ మీకు నేను ఎవరో మీకు తెలిసిపోయి ఉండొచ్చు. సో ఇక్కడ ఇంకొంతమందికి డౌట్స్ ఏంటంటే, సో బ్రో మీరు డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ అంటున్నారు, మీ సర్టిఫికేట్స్ చూపిస్తున్నారు, తర్వాత వచ్చేసరికి మీరు జిమ్ ట్రైనర్ అంటున్నారు, మరి మీరు ఎందుకు లావుగా ఉన్నారు అని ఒక క్వశ్చన్ అయితే మనసులో ఉంటుంది. సో దీనికి నేను సమాధానం చెప్తున్నాను. నేను ఈ సర్టిఫికేట్స్ అన్ని సంపాదించింది 6 years బ్యాక్, 4 years బ్యాక్ మాత్రమే. అప్పుడు నేను యూట్యూబ్ అనేది నాకు అంతగా తెలియదు, అవగాహన లేదు. సో నేను యూట్యూబ్లో పెడతానికి నాకు ఇదే మంచి టైం. అంటే ఏంటంటే ఎందుకు ఈ టైంలోనే నేను ఎంచుకున్నాను అంటే, ఒకప్పుడు నేను 150 కేజీలు ఉన్నాను, అది వాస్తవం. 150 కేజీల నుంచి నేను 80 కేజీలకి రావడం వాస్తవం. ఇప్పుడు నేను మళ్ళీ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని సపోర్ట్స్ లేక నేను కొన్ని విషయాల్లో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. సో ఒక 4 years వరకు నేను వేరే జాబ్స్ చేసుకుంటూ అలా ఉండిపోవాల్సి వచ్చింది. నేను కంప్లీట్గా డైటింగ్ అనేది ఆపేసాను. ఎప్పుడైతే డైటింగ్ అనేది ఆపేసానో విచ్చలవిడిగా తింటాం మొదలెట్టా. రోజుకి 2 ప్లేట్ల నుంచి 3 ప్లేట్లు టిఫిన్లని, బిర్యానీలని అన్ని విచ్చలవిడిగా తింటాం మొదలెట్టా. ఇలా తినటం వల్ల ఆరోగ్యం పోయింది అండ్ మళ్ళీ వెయిట్ కూడా పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ నేను మళ్ళీ 140 నుంచి 150 కేజీలకి అయితే వచ్చేసాను. సో తగ్గడం అనేది నాకు తెలుసు. కాకపోతే నేను నీకేంటి అర్హత ఉంది అన్నారు కదా, నేను ఒక కోచ్ అని చెప్పాను ఆల్రెడీ. కోచ్ పని ఏంటి, ఒక దారి చూపిస్తాడు, దాంట్లో కోచ్ దగ్గర ఉన్న శిష్యుల్ని ఆ దారిలో నడవమంటాడు. ఏమన్నా ప్రమాదం జరిగితే అదే కోచ్ చేయి పట్టుకొని మరి నడిపిస్తాడు ఆ దారిలో. ఇక్కడ నేను చేసేది కూడా అదే. చాలా మంది నేను వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత నేను వీడియోస్ పెడితే ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు కదా, మీరు లావుగా ఉన్నప్పుడు ఉన్న ఫొటోస్ ఏమంటే మాకు చూపించండి, లావుగా ఉన్నప్పుడు మీరు ఏ వీడియోస్ చేస్తే బాగుంటుంది కదా, ఆ వీడియోస్ మాకు ఇంకా మోటివేషన్ వచ్చింది కదా అని చెప్పి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ ఆలోచన చాలా అంటే నాకు కరెక్ట్ అనిపించింది. నేను అందుకనే లావుగా ఉన్నాను. ఇప్పుడు నేను సన్నపడుతున్నాను. ఈ సన్నపడే టైంలో నేను సన్నపడటమే కాదు, యూట్యూబ్లో వీడియోస్ చూసే వాళ్ళు చాలా మంది ఒబేసిటీతో బాధపడే వాళ్ళు ఉంటారు. వెయిట్ లాస్ కోసం ఎన్నో వీడియోలు చూస్తుంటారు, ఎన్నో రీసెర్చ్లు చేస్తుంటారు, కానీ వెయిట్ లాస్ మాత్రం అవ్వరు. నేను మీకు లైవ్లో తగ్గుతూ చూపిస్తే మీకు మోటివేషన్ ఉంటుంది. నేనే తగ్గాను అంటే మీరు ఎందుకు తగ్గరు అనే ఒక క్వశ్చన్ అనేది మీకు మైండ్లో ఏర్పడుతుంది. సో బ్రో తగ్గుతున్నాడు, సో మనం కూడా తగ్గి చూపిస్తున్నాడు, మనం కూడా తగ్గొచ్చు అనే ఒక ఛాలెంజింగ్ అనేది మీకు మైండ్లో అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటారు. ఇది అందరికీ పాసిబుల్. 6 pack పాసిబుల్, వెయిట్ లాస్ అవ్వడం పాసిబుల్. మనం దేనికైనా బాకీ ఉన్నామా? మనం పాసిబుల్ అవ్వకుండా ఉండటానికి దేనికి బాకీ లేవు. మన బాడీ పెరిగింది, తగ్గడం మనకి బాకీ అని కాదు. సో తగ్గుతాం ఈజీగా. నేను తగ్గడమే కాదు, నేను మీ అందరికి మాట ఇచ్చాను మిమ్మల్ని కూడా తగ్గిస్తాను అని. సో నేను ఆ మాట మీదే కట్టుబడి ఉంటాను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇది నా కాన్ఫిడెన్స్. నాకు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే నేను డైరెక్ట్గా యూట్యూబ్లోకి వచ్చి ఈ సర్టిఫికేట్స్ చూపించి నేను తగ్గుతున్నాను, మీరు తగ్గుతారు, నా డైట్ ఫాలో అవ్వండి అని ఎందుకు చెప్తున్నాను? సో డైట్ ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు. ఇంకొంతమందికి ఈ డైట్ ఓన్లీ వెయిట్ లాస్కైనా దేనికైనా పనికొస్తుందా అంటే చాలా విధాలుగా పనికొస్తుంది. ఇది వెయిట్ లాస్ కోసం డైట్ అనేది పక్కన పెడితే మరి ఇంకొక రూపంగా ఆలోచించవచ్చు. ఇది కూడా ఒక హెల్తీ డైట్. ఇది షుగర్ పేషెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్స్కి ఎందుకు మన డైట్ ఉపయోగపడుతుందంటే,
టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు ఉంటారు, అండ్ తర్వాత ఇన్సులిన్ లెవెల్కి వెళ్ళిపోయే వాళ్ళు డయాబెటీస్ కూడా ఉంటారు. సో వీళ్ళకి మన డైట్ ఎలా ఉపయోగపడుతుందంటే, మనం దీంట్లో కాప్స్ అనేది మ్యాక్సిమం ఇవ్వట్లేదు, ఓన్లీ షుగర్ అండ్ తర్వాత కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ మనం స్కిప్ చేసాం. అఫ్ కోర్స్ నేను కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నాను ఈ డైట్ లో, అది కూడా వెజిటేబుల్స్ నుంచి వచ్చే కార్బోహైడ్రేట్స్. అవి మనకి ఒగరగా ఉంటాయి, వండుకుంటే టేస్టీగా ఉంటాయి. కానీ ఫ్రూట్స్ మీరు అవునన్నా కాదన్నా ఫ్రూట్స్ కూడా కార్బోహైడ్రేట్స్, అవి కూడా స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది. సో న్యాచురల్, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కూడా మీరు బనానా తినొద్దు అండ్ సపోటా తినొద్దు, కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయమంటారు. ఎందుకు? అది ఫ్రూట్స్ అయినా కానీ హెల్త్కి మంచిదైనా కానీ షుగర్ పేషెంట్స్ మంచిది కాదు. సో ఇక్కడ మీకు అర్థమైపోతుంది కదా, ఫ్రూట్స్ లో కూడా కొన్ని నెగిటివ్ ఉన్నాయని. ఇక్కడ నేను శాంతం ఫ్రూట్సే తినొద్దని చెప్తున్నాను, ఎందుకంటే నేను చెప్పే డైట్ లో నేను మీకు ఇచ్చేది 0 షుగర్. అది కూడా షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఒక్క నెల రోజులు డైట్ చేయండి. నేనేమి మందు బిల్లలు అమ్మట్లేదు, పలానా పౌడర్ నా దగ్గర కొనుక్కోని చెప్పట్లేదు. మీ దగ్గరున్న ఫుడ్, మన రోజు తినే ఫుడ్డే కొన్ని మార్పులు చేసుకొని తినమని చెప్తున్నాను. ఆ మార్పులే మనకి లైఫ్ అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఈ డైట్ ఫాలో అవడం వల్ల. అందుకే షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వండి. జీరో షుగర్ ఉంటుంది. సో 0 షుగర్ ఇవ్వడం వల్ల చాలా వరకు మనకి షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్కి వచ్చేస్తాయి. శాంతం తగ్గిపోయిద్ది అని నేను చెప్పట్లేదు, కానీ కంట్రోల్లో ఉంటారని మాత్రం నేను ఒకటే చెప్పగలుగుతున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి మనం కాప్స్ అనేది పిండి పదార్థాలు ఇవ్వట్లేదు కాబట్టి, మనం వెజిటేబుల్స్ వచ్చే కాప్స్ ఇస్తున్నాం కాబట్టి మనకి అనేక ఆరోగ్య సమస్యలు అనేవి పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ పెయిన్స్ కానీ, కీళ్ళ నొప్పులు కానీ, థైరాయిడ్ కానీ ఇవేనా ఉన్నా కానీ బరువు తగ్గితే ఆటోమేటిక్గా అవి కూడా క్యూర్ అయిపోతాయి. ఇక్కడ మెయిన్ సమస్య వచ్చేసరికి మనం వెయిట్ పెరిగే కొద్దీ మనకి అనేక రోగాలు అనేది వస్తూ ఉంటాయి, వెయిట్ తగ్గే కొద్దీ ఆ రోగాలు అనేది క్యూర్ అవుతూ ఉంటాయి. సో ఇది ఈ అర్హత సరిపోదా నేను యూట్యూబ్ లో వీడియోస్ చేయడానికి? బల్లగుద్ది చెప్తున్నాను, నేను యూట్యూబ్ లో వీడియోస్, అది కూడా వెయిట్ లాస్ వీడియోస్ చేయడానికి నేను అర్హుణ్ణి అని. సో నేను వెయిట్ లాస్ వీడియోస్ చేయడానికి అర్హున్నో కాదో కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. సో ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే, జై హింద్.